మియాపూర్ ఫ్యామిలీ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో పెద్ద కూతురు ఉంది. పెద్ద కూతుర్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయే ముందు పెద్ద కూతురుతో ఆ తల్లి ఫోన్లో మాట్లాడింది. నిన్న రాత్రి 11 గంటలకు వచ్చి వెళ్ళింది పెద్ద కూతురు. తెల్లారేసరికి 5గురు మృతి చెందారు. మృతుడు లక్ష్మయ్యకు 3 కూతుర్లు, కొడుకు. 10 రోజులుగా లక్ష్మయ్య ఇంట్లోనే ఉంటున్నాడు. రెండో కూతురు ఇంట్లోనే ఉంటుంది. అల్లుడు, మనవడు ఇంట్లోనే ఉంటున్నారు. లక్ష్మయ్య భార్య వెంకటమ్మ, రెండో అల్లుడు అనిల్, కూతురు కవిత, మనవడు మృతి చెందారు. రాత్రి దోశ తిన్న తర్వాత ఏం జరిగింది, ఆ దోశల్లో ఎవరైనా ఏమైనా కలిపారా, పోస్ట్ మార్టం రిపోర్ట్తో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద హైదరాబాద్లోని మియాపూర్లో ఈ విషాదకర ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. మక్తా మహబూబ్ పేట్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం చుట్టుపక్కల వారిని కంటతడి పెట్టిస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాలను పరిశీలించి పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పసికందును చంపేసి మిగిలిన కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ అంతకు ముందు రోజు అంటే నిన్న రాత్రి పెద్ద కూతురు ఇంటికి వచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఫోన్లో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు దోశలు తిన్నారు. మరి ఆ దోశల్లో ఎవరైనా ఏదైనా విష పదార్థం కలిపారా లేదా వాళ్ళే బలవన్మరణానికి పాల్పడే ఉద్దేశంతో కలుపుకొని తిన్నారా అనేది తెలియాల్సింది. డబ్బులు సమస్య కదా సార్, ఎవరికైనా పోలేము. తగ్గైతుందేమో తగ్గైతుంది అని మేము నార్మల్గా ట్యాబ్లెట్ వేసి పోలేము. 12 గంటలకి ఈమె మా చెల్లి మా అమ్మ కళ్ళు తిరుగుతున్నా అని చెప్పి అలాగే అంత తొందరగా మాకు డౌట్ ఏం రాదు. నార్మల్గా వస్తుంది కదా ఈ ప్రాబ్లం. లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ దొంగలు అంటారప్ప, నాకు భయం వేసి వెళ్ళిపోయిన రాత్రి ఏమైంది దొంగకొద్దు మాకేమి పొద్దున్న మా పిన్ని వచ్చి డోర్ కొట్టినానమ్మ ఇవ్వలేదు. బస్కి బస్సుకు వెళ్తారు ఇవ్వలే అమ్మ పోయి చూడండి నాకు భయం వేసిందని ఫోన్ చేస్తాను. నేను ముగ్గురు వచ్చి డోర్ కొట్టినా తీయలే. ఫోన్ చేసినాను కొంచెం ఫోన్ తీయలే. కిటికీలోకి వెళ్ళి కన్ను పెట్టి చూస్తే అమ్మ కన్ను తెరిసింది, డోర్ తెరిసింది. మాది బోర్ల పట్టిండు, మా పిల్లడికి బోర్ల పట్టిండు. వచ్చింది అటు సైడ్ పట్టింది. అలా చూసిన అయిపోయింది. పలు కొట్టేసి డోర్ అని చెప్పేసి పగులు కొట్టేసి అందరూ హాస్పిటల్ తొందరగా పోలేము. హాస్పిటల్కి ఏదో టాబ్లెట్ వేసుకున్నాం. హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారో అని భయం. డబ్బులు సమస్య కదా సార్, ఎవరికైనా పోలేము. తగ్గైతుందేమో తగ్గైతుంది అని మేము నార్మల్గా టాబ్లెట్ వేసి పోలేము. 12 గంటలకి. అయితే ఈ దారుణానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియని పరిస్థితి. వీళ్ళంతా కూడా బలవన్మరణానికి పాల్పడ్డారా, పాల్పడితే దానికి బలమైన కారణం ఏంటి అనేది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా కర్ణాటక గుల్బర్గా నుంచి వలస వచ్చిన కుటుంబం. హైదరాబాద్లో వీళ్ళంతా కూడా వలస జీవనం కొనసాగిస్తున్నారు. ఇక ఈ 5గురు కుటుంబ సభ్యులు ఎందుకు మృతి చెందారు, బలవన్మరణానికి పాల్పడ్డారా లేదా ఆహారంలో ఎవరైనా విషం కలిపారా, అసలు ఈ మృతులకు సంబంధించినటువంటి మిస్టరీ ఏంటనేది ప్రస్తుతం పోలీసులో ఛేదించే పనిలో ఉన్నారు. ఏదేమైనా మియాపూర్లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. రాష్ట్ర రాజధానిలో ఒకే కుటుంబంలో 5గురు మృతి చెందడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇక ఏం జరిగింది, అసలు వాస్తవాలేంటి, ఆ కాలనీలో ఆ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గౌతమి అందిస్తారు. మియాపూర్ పరిధిలోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి సంబంధించి 5గురు మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎందుకు చనిపోయారు ఏంటి అన్న వివరాలు అయితే ఇంకా ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణకి రానట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి అటు తల్లి, తండ్రి, కూతురు, అల్లుడు, మనవడుతో సహా మొత్తం కూడా 5గురు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. మరి ఎటువంటి కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అప్పులు పాలయ్యారా అంటే, ఎందుకంటే ఈ కుటుంబంలోని ఆర్థిక సమస్యల వల్ల కూడా చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ శాతం ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి అలాంటి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రజెంట్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందు ఏమైనా ఇటువంటి ఇష్యూ గురించి ఏమైనా వీళ్ళు షేర్ చేసుకోవడం జరిగిందా అన్న వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడే ఉంటారా? మేము పంజాగుంటలో ఉంటామండి. అవునా? ఎలా చనిపోయారు? మాకు తెలియదండి. తెలీదు.
మామూలుగా వచ్చారా మీరు? మేము మామూలు ఇట్లా మా ఇంటి పక్క వాళ్ళే, మా అమ్మ ఇంటి పక్క బాబు ఆయన చనిపోయిన మామ 5 వరుస అవుతాడు. మేము ఇట్లా అయిందంటే మా ఊరికి వెళ్ళి ఫోన్ వచ్చింది, చూసేస్తామని మా బాబుని తీసుకొని వచ్చినాం. మాకు తెలియదండి. అంటే వీళ్ళు మీకు ఎప్పటి నుంచి తెలుసు? మేము చిన్నప్పుడు సంది మేము మా చుట్టాలండి, ఒక్కతను ఆడుకొని పెరిగిన వాళ్ళం మేము. కానీ వాళ్ళు ఇక్కడ ఉంటే మేము పంజగుట్టలు ఉంటాం. మాకు వచ్చి మేము ఫస్ట్ సారి ఇప్పుడు వచ్చిందంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు 6 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మాకు తెలియదు. వాళ్ళు వచ్చినాక ఫస్ట్ సారి నేను ఇక్కడికి వచ్చింది. ఇవాళ వాళ్ళు చనిపోయిందంటే వచ్చినాం. మేము రామయ్య పోం. నార్మల్గా ఫోన్లో చేసుకుంటే మేము చేసుకోమండి. ఏం చేసుకోరు అంటే ఎలా ఉన్నారు ఏంటి? మేము పండుగకి వస్తేనే, మేము పీర్ల పండుగ మొహరం పీర్ల పండుగకి వస్తేనే, మా అమ్మల దగ్గరికి వస్తేనే మేము వాళ్ళు మాట్లాడేవాళ్ళం. మొక్కలు చూసిన సంవత్సరంకి ఒకసారి మేము కలవము, మాట్లాడము. ఎలా ఉండేవాళ్ళు మొత్తం కుటుంబం అంతా? అందరు మంచోళ్ళు అండి. వాళ్ళు అట్లా పిరికి పిచ్చిలోడు కాడు. అంతా వాళ్ళు గొడవలు ఇంటికి అందరు గొడవలు ఉండే ఉంటాయి. కానీ వాళ్ళు అట్లా గొడవలు పెట్టుకుంటే మామూలుగా ఎవరి ఇంట్లోనే ఉంటాయి. కానీ అట్లా కొట్లాడి పిల్లల్ని కొట్టి చేసిన వాళ్ళు అయితే కాడు. అంత మంచోడు. కూతురుతోనే ఉంటారా వాళ్ళు? లేదు, వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఉండి నిన్ననే వచ్చిందంట. వచ్చి రాత్రి ఇక్కడ అనుకున్న అల్లుడు బిడ్డ బాబు రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈయన వచ్చి పండుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఇల్లు మారిండ్రంట, ఇక్కడనే తగ్గానంట. రాత్రి వచ్చి పండుకున్నారు కదా, వీళ్ళు పొద్దుగాల అంతా చదువుకుందాం అనుకున్నారు. అంటే నార్మల్గా ఆత్మహత్య చేసుకోవడం కానీ అలాంటి మనిషి అయితే కాదండి. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు మరి? ఎందుకు అలా సడన్ గా అందరూ? అదేమో గుంత పొంగులేమో దోశలో ఏమో వేసుకొని తిన్నారంట. మళ్ళీ దాంట్లో ఏమన్నా జరిగిందో మాకు అయితే మాకు తెలియదండి. అది తిన్నారని వాళ్ళు చెప్తేనే మేము విన్నాం అంతే. తినిన తర్వాత అట్లా ఏమో తెలియదు, మాకు తెలియదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు ఇంకా పక్క వాళ్ళని ఇది చేసేవాళ్ళు కానీ వాళ్ళంత సావుకు సచ్చేవాళ్ళు కాదు, ధైర్యం చెప్పేవాళ్ళు కానీ అంత ఇట్లా మేము పెరిగి ఇంత చిన్న పిల్లగాంతో వాళ్ళంత సావు చేసుకోలేదు వాళ్ళు. కానీ మరి అదే ధర్మం పుణ్యం ఆ పుడ్డు వల్ల అయిందో మళ్ళీ వాళ్ళ లోపల ఏం చేసుకున్నారో తెలియదు. కానీ 6:20కి అయితే అందరం లేపి చూసాం, లేవలేరు. ఇక మా పాటికి ఈ స్కూల్లో చేసేది, ఆయమ్మ కూడా ఈ స్కూల్లో చేసేది. అంటే ఏంటి బికాస్ ఆయమ్మ డ్యూటీ చేసేవాళ్ళం, నేను కూడా ఆయన మా ఫ్రెండు ఇక మా కోడళ్ళు ఇద్దరు, మా అబ్బాయి డ్రైవరు, ఇంతమంది మేము ఒకటే దాంట్లో చేస్తాము. అయితే పొద్దున 6:20కి వచ్చి డోరు కొట్టాము. డోరు కొడితే తెరవలేరు. అయితే 3 రోజుల కింద అమ్మకు తల తిరుగుతుంది అని చెప్పింది. నేను అనుకున్నా పండుకుందేమో, పండుకోకో. కానీ ఒక వాళ్ళ అక్క కూతురు ఆయన ఉంటాడు, ఆయనకు ఆడ వికాస్ కాడ పోయి ఫోన్ చేశాను. వేరే వాళ్ళతో నంబర్ తీసుకొని, మా దగ్గర కూడా వాళ్ళ నంబర్లు లేవు. అప్పుడు తీసుకొని మీ అత్తమ్మ వాళ్ళు లేస్తలేరా, 4 లేస్తలేరు, చిన్నపిల్లగాడు అంటే పండుకున్నాడేమో, వాడికి దానికి కూడా పియ్యదు కదా, వీళ్ళు 4 అయితే లేస్తలేరు, ఒకసారి బైక్ వేసుకొని పోయి చూసిరా పోరా, చూసి నాకు కాల్ చేయి అన్న. వాడు ఇంకా చేసేప్పటికే నేను ఒక 20 సార్లు కాల్ చేశాను. ఎట్లుందిరా ఎట్లుంది తెరిచిండ్రా అంటే అత్తమ్మ తెరుస్తలేరు అని అన్నారు. ఓనర్ వచ్చినాక డోర్ తెరిచి అంటే నాకు 7:30కు బయటికి వేసాం. అత్తమ్మ ఏమి ఊపిరలేదు, ఏం లేదు, మరి ఉన్నది ఎంతనో చచ్చిపోయింది ఎంతనో, నీవైతే రా అంటే నేను ఒక అబ్బాయిని ఎక్కించాను మేడం, చేయి పట్టుకొని ఇంకా కిందనే ఉన్నాడు, ఏదో సమస్య తెలియదు అత్తమ్మ, నీవైతే రా అంటే నేను ఇది ఆల్విన్ సిగ్నల్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి ఇక్కడికి వచ్చేప్పటికి శివాలు బయట వేసారు మేడం. అప్పటికే ఇక ఇంతే తెలుసు చూడు మేడం. ఇంకా వాళ్ళ లోపల అవును బయటికి వెళ్ళి ఎవరైనా ఇప్పుడు ఇల్లు తెరిచి చేసిండ్రంటే కూడా మొత్తం కుల్లా ఉండాలి కదా మేడం. డోర్ అయితే లోపలికి టైట్, ఇంత గుద్దెం పరద కూడా రాలేదు మేడం, అంత టైట్ ఎట్టి పండుకున్నారు వాళ్ళు. మరి ఇక ధర్మం పుణ్యం ఆ దేవునికి ఎరక వాళ్ళకి ఎరక. ఇక ఆ పొడ్డులో మనకి ఏం తెలియదు. ఇక ఇలాంటి సమస్యలు ఉండడం కానీ ఏది సమస్యలు ఏం లేదు. కానీ ఇక గింత కొంచెం అప్పుల దాంట్లో అంతే ఉన్నారుగా, కష్టం చేసుకుంటున్నారు, ఏదో 10 రూపాయలు కట్టుకుంటున్నారు అంతే. కానీ ఇక ప్రతి ఒక్కరికి అప్పు సమస్య ఉండే ఉంటుంది కదా మేడం. కానీ ఆ కొట్లాట మాత్రం ఏం లేదు. కానీ ఇదైతే ఏది జరిగిందో ఏది లేదో వాళ్ళకే తెలుసు. ఇక ఎవరొకరు ఊపిరి ఉన్నదంటే కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు కదా మేడం, ఈ ఫుడ్ గురించి అయింది, మాకు ఒకరు చేశారు అనేదన్నా, ఒకరు ఫుడ్ ఇచ్చిపోయినారు దానివల్ల తిన్నాం అనేదన్నా అవుతుంది. ఇక మొత్తానికి ఫ్యామిలీ పోయారు, ఇక మనకి ఏం తెలుస్తుంది మేడం. ఇంతే ఇక చిన్న 2 సంవత్సరాలు ఉన్నాడేమో అంతే, ఇంతే ఇక ఇంతే చూడు మేడం. ఇక ఏమీ తెలియదు. ఇక అంతగా వచ్చి డోర్లు కొట్టుకొని వాళ్ళు బయట వేసినాకనే అందరికీ తెలిసిపోయింది. ఇక అందరం ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటున్నాం అంతే, ఇంకేమి తెలియదు. ఇంతే రైట్. అయితే ప్రజెంట్ చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏంటో కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు కుటుంబ కలహాలు కానీ ఏవి కూడా లేవు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటూ ఉండేవాళ్ళు. నిన్న మొత్తం కుటుంబం మొత్తం అంటే కూతురు అల్లుడు అలాగే మనవడిని తీసుకొని రావడం కూడా జరిగింది నైట్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నైట్ వీళ్ళు ఏదో దోశలు వేసుకొని తిన్నారు అని చెప్తున్నారు. మరి ఏమైనా ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందా లేకపోతే ఇంకేం కారణాలు ఉన్నాయా అనేది
చనిపోయిన వాళ్ళకే తెలుస్తుంది అని అయితే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మరి అయితే నైట్ టైము ఏం మాట్లాడుకున్నారు, లేకపోతే ఏం జరిగింది, కుటుంబ కలహాలు అయితే ఇటువంటివి ఏమీ కూడా లేవని చెప్తూ ఉన్నారు. కష్టం మీద బ్రతుకుతూ ఉండేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. అంటే రోజు కూలికి వెళ్ళేవాళ్ళు, అండ్ అమ్మాయి కూడా ఏంటంటే ఆయాగా వర్క్ చేస్తూ ఉండేది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే నైట్ వీళ్ళు దోశలు వేసుకొని తిన్నారు అని అయితే పోలీసులు ఇప్పటికీ బయటకైతే ఈ సమాచారాన్ని ఇవ్వడం కూడా జరిగింది. నైట్ వీళ్ళు ఈ దోశలు అవి వేసుకొని తిన్నారు అని చెప్తూ ఉంటారు. మరి అయితే దీనిలో వీళ్ళు ఏమైనా అంటే ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందా, లేకపోతే వీళ్ళు ఇంకేమైనా కలుపుకున్నారా అని చెప్పి కూడా పోస్ట్ మార్టం అయ్యాకే కానీ ఒక నిర్ధారణకి రాలేమో అని కూడా ఇప్పటికే పోలీసులు ఒక కొలిక్కి వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక మరికొంతమంది ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటి, నైట్ వీళ్ళు వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఎటువంటి శబ్దాలు కానీ ఇలాంటివి ఏమైనా వినే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇంతకుముందు ఇక్కడ ఉన్న అంటే పేరెంట్స్ ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఏమైనా కుటుంబంలో జరిగిన ఎటువంటి విషయాల గురించి కావచ్చు, లేకపోతే కూతురు అల్లుడితో ఏమైనా విషయాలు అంటే ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా చెప్పుకున్నారా అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు? ఏం తెలియదు మేడం. మార్నింగ్ కాల్ చేశారు, మా వదిన వాళ్ళు కాల్ చేస్తే ఇలా పాయిజన్ అయిందని చెప్పారు. అంతకుమించి తెలియదు. అంతకుముందు మీతో ఏమైనా ఫోన్ మాట్లాడడం కానీ 10 days ముందు కాల్ చేశారు, కానీ తర్వాత ఏం కాల్ చేయలేదు. ఎవరు కాల్ చేశారు మీకు? మా అమ్మ మా నాన్న అందరూ మాట్లాడారు. మా అమ్మ కాల్ చేసింది, మా అమ్మ కాల్ చేయడానికి రాదు, మా అక్క చేసిందేమో, మాట్లాడింది అంతే. అంతకుమించి ఇంకేం తెలియదు. మాట్లాడి బాగానే ఉన్నారు, ఏం గొడవలు ఏమీ జరగలేదు. ఇంకా ఎలా అయిందో తెలియదు. మీ అమ్మని మీరు చూడడానికి వస్తూ ఉంటారా? ఇంకా రాలేరండి. ఇక్కడ స్కూల్లో చేస్తారు కదా, లీవ్లు ఇవ్వరని రాలేరు. మాట్లాడి మీ తల్లిదండ్రులు కూడా మీకు ఏం చెప్పలేదా? అలా ఏం చెప్పలేరు, అలా తెలియదు అనుకుంటా. అలాగనే ఇంకేం తెలుసు. మీకు పెళ్ళి అయిపోయిందా? సపరేట్ ఉంటున్నాం మేము కానీ. సో నిన్న ఇలా మీ అక్క వాళ్ళు వచ్చారని కానీ ఇలా అమ్మ నాన్న దగ్గరికి వచ్చారు అదేం తెలియదు, ఏం తెలియదు. అది ఇందాక 8:30కి కాల్ చేస్తారు, మార్నింగ్ కాల్ చేసి వచ్చినాము. అప్పుడు బయట వేస్తారు, కాల్ చేసి అమ్మ వాళ్ళకు ఇలా ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పారు. వామిటింగ్గా చేసుకుంటున్నారంట, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. బయట వేసారు, అప్పుడు వచ్చి. అంతకుమించి ఏం తెలియదు, ఏం తెలియదు. ఎందుకంటే కుటుంబంలో లేని వ్యక్తులకి తెలియదంటే ఒక అర్థం ఉంది. మీరు చిన్న కూతురు కదా, అక్కడ ఉంటాం సరే ఎక్కడున్నా సరే ఏం జరిగింది ఏంటి ఇలా గొడవలు అయితే కానీ నార్మల్గా ఇలా చేసుకునే వాళ్ళు అస్సలు కాదు. ఇలా చేసుకుంటారు మేడం. ఎప్పుడు జరిగింది కాదు, ఫస్ట్ ఇదే, ఇప్పుడే చేసుకున్నారు. అలా ఎలా చేసుకున్నారో తెలియదు. మా అమ్మ ఎవరన్నా గొడవ పడితే ఎందుకు గొడవ పడతారు, అలా చేసుకుని వద్దమ్మా బాగుండాలి అని మా అమ్మ చెప్పేది, అందరికి బాగానే చెప్పేది. మార్నింగ్ 4 o'clock లేసేవాడు మా డాడీ, ఇవాళ లేవలేడంట. అందరూ డోర్ కొట్టారంట, డోర్ ఎవరు తీయలేరంట. మా అమ్మ మార్నింగ్ వెళ్ళి మా బావ వాళ్ళు వచ్చి డోర్ దొబ్బుతా అప్పుడు బయటికి తీసుకొచ్చి అప్పుడు తెలిసింది. మా వారు ఇక్కడ బయట పోస్ట్ మార్టం దగ్గర ఎవరున్నారు మరి? మా బావ మా అన్న వాళ్ళు, మా అన్న మా బావ వాళ్ళు అక్కడ వాళ్ళంతే. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అలాంటిది ఏం లేదు మేడం. ఇక్కడ అందరు బాగానే ఉన్నారు, బాగానే అందరితో బాగానే మాట్లాడతారు, అందరు మాట్లాడతారు. అనుమానం అనేది ఏం లేదు. ఇంకా నైట్ ఏం జరిగిందో తెలియదు, ఇంకా టెస్ట్ చేస్తేనే ఇంకా తెలియాలి అందరికీ. సో నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు, ఇప్పుడు ఒక కుటుంబంలోని తల్లి తండ్రి అక్క బావ పిల్లడు మొత్తం అందరూ చనిపోయినాక ఆ మనుషులు ఎలా ఉంటారో నాకు తెలుసు. మరి మీరు ఎందుకు అంటే నార్మల్గానే ఉన్నారు, బాగానే మాట్లాడుతున్నారు అంటే నేను అందుకనే మిమ్మల్ని అడగడం జరిగింది. మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, మీకు ఏమైనా డెలివరీ అయిందని తిడితే ఇంకా చిన్న పాప ఉంది ఏడవద్దు బాగుండదు అని చెప్తే ఏడవద్దు. ఇంకేం మీ అక్కగారు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నారు మేడం, అక్కడ బయట కూర్చున్నారు. మా పెద్దమ్మ కూతురు మా అక్క అక్కడ కూర్చున్నారు. ఓకే, మీరు కుటుంబానికి సంబంధించి ఆస్తుల గురించి కానీ గొడవల గురించి కానీ మీ అక్క చెల్లెళ్ళు ఎప్పుడైనా ఏం గొడవలు ఏం లేదు. ఆస్తులు ఉన్నాయా మీకు? ఉన్నాయి, ఊర్లో ఉన్నాయి. ఊర్లో ఉంటాయి, ఇక్కడే ఏం లేదు. ఇక్కడ బతకడానికి వచ్చి ఇప్పుడు మీరు నాకు ఇంత కావాలి అని అడగడం మా అమ్మ వాళ్ళకి అలా ఏమి ఎప్పుడు అడగలే మేము. మా అమ్మ వాళ్ళు పెడితేనే తీసుకున్నాం కానీ ఇంకేం అడగల. మీ అమ్మ నన్ను ఎవరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు? అందరికి అలానే చూసుకున్నారు. ఒకరికి ఎక్కువ ఉంటుంది, అలా ఏం లేదు మేడం, అందరికి ఒకటేలాగా చూసుకున్నారు. అందరు బాగానే చూసుకున్నారు, అలా ఏం లేదు. ఓకే, సో ఎవరి మీద అనుమానాలు లేవు? ఎవరి మీద లేవు. నైట్ మీ అక్క వచ్చిందని చెప్తున్నారు, మరి మీ అమ్మ వచ్చిందంట 11కి వచ్చిందో ఏమో తెలియదు. 11కి మరి మీ అక్క వచ్చినప్పుడు మరి మీరు అడిగారా మీ అక్కని ఎందుకు 11 అప్పుడు వచ్చావు ఏంటి అని? అంటే మా అమ్మ కాల్ చేసిందంట, కళ్ళు తిరుగుతున్నాయి అమ్మ అని కాల్ చేస్తే మా అక్క పరిగెత్తుకుంటూ వచ్చిందంట. మీ అక్క ఎక్కడ ఉంటారు? ఇక్కడ రెడ్డి వికాస్ స్కూల్ సైడ్ ఉంటారు, బాచుపల్లి. ఎంత దూరం ఇక్కడ నుంచి?
తీసుకొస్తే ఇది నడుచుకుంటూ వస్తే 1 అవర్ పడుతుంది నడుచుకుంటూ వస్తే. ఇప్పుడు కళ్ళు తిరుగుతూనే ఉన్నాయని చెప్పగానే వచ్చిందా ఆమె ఆ టైం వచ్చిందంట మా అక్క. అంటే సీరియస్ అయిందా ఏమైనా మీ అమ్మగారు? ఏం సీరియస్ ఏం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి అని అయితే చెప్పిందంట. మా అమ్మనే చెప్పిందంట మా అక్కకి, నువ్వు వెళ్ళమ్మా, పిల్లలను వదిలేసి వచ్చినావు కదా, ఇక్కడ ఎందుకు ఉంటావు, మీ అమ్మ మేము చూసుకుంటే పడుకుంటాంలే మేము అని చెప్పిందంట మా అక్కకి. మరి అంత దూరం నుంచి వచ్చినప్పుడు గంట ప్రయాణం చేసి రాత్రి 11 అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ టైం అప్పుడు ఏం పోతావులే తెల్లారిపోదువులే అని చెప్పి ఎందుకు మీ అమ్మ నన్ను ఉంచలేదు, మీ అక్క ఎందుకు ఉండలేదు? ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మా అవును, చిన్నపిల్లలు ఉన్నారు, 11 అయిపోయింది. మరి ఆ టైం అప్పుడు అంత పరిగెట్టుకొని వచ్చి మళ్ళీ ఆ టైం అప్పుడు మరి ఎట్లా? మా అమ్మనే వెళ్ళని చెప్పిందంట. వెళ్ళని చెప్తే ఎలా వచ్చింది మీ అక్క ఆ టైం అప్పుడు? మా బావ బైక్ తీసుకొని బండి తీసుకొని ఇద్దరు కలిసి వచ్చారంట. వచ్చిన తర్వాత అంటే మీకు తెలీదా? నాకు తెలియదండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మీరేం మాట్లాడలేదా? మా వదిన వాళ్ళు చెప్పారంట, వచ్చింది అక్క వచ్చింది అని చెప్పారు. ఇంకా అక్కకి ఇంకేం మాట్లాడలేదు. వచ్చి ఎంతసేపు ఉండిందంట? ఏమో 1 అవర్ ఉందా, హాఫ్ అన్ అవర్ ఉందంట. హాఫ్ అన్ అవర్. ఏం మాట్లాడుకున్నారంట? ఏమో మామూలుగా మాట్లాడుకున్నారంట. ఒక భోజనాలు చేసేసారా మీ అమ్మ నాన్న? తెలియదు మేడం, ఇంకా తెలియదు. చేశారా? మీరు ఉన్నారు కదా ఇక్కడ. మా అక్కగాని అడిగితే తెలియదు ఇంకా భోజనం చేసింది అని మా అక్కగాని అంది. అప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారంట? బాగానే ఉన్నారంట, అందరు బాగానే మాట్లాడినరంట. మా బావ రూమ్కి డబ్బులు కట్టేసి కళ్ళు తిరుగుతున్నాయని ఆల్రెడీ ఇక్కడ మీ పెద్దక్క మీ అక్క ఉంది కదా, మళ్ళీ ఆమెకి ఎందుకు ఫోన్ చేసి చెప్పాలా? అంటే ఇక్కడ అక్క బావ వీళ్ళందరూ ఉన్నారు కదా, కళ్ళు తిరిగితే వాళ్ళు వెళ్ళి తీసుకెళ్తారు కదా హాస్పిటల్కి, తనకే ఫోన్ చేసి పిలిపించాల్సిన అవసరం? అక్కడ ఉంటారు, ఇక్కడ ఎవరు లేకుంటారు. నైట్ మరి వాళ్ళు ఇక్కడికి వచ్చినారుగా? నైట్ వచ్చిండ్రు, నైట్ వచ్చి మళ్ళీ ఇంకో వ్యక్తికి పిలవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? సరే మగతోడు లేరు, నాన్న పెద్ద వయసు అనుకోవడానికి, మరి ఇక్కడ ఆల్రెడీ మీ పెద్దక్క బావ ఉన్నారు, చిన్నక్క చిన్న బావ ఉన్నారు, ఏమైనా వస్తే వాళ్ళిద్దరు తీసుకెళ్తారు. ఆమెకి ఎందుకు ఫోన్ చేశారు? ఏమో తెలియదు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఎందుకు ఫోన్ అడగలే, అక్క అక్కడ ఉంది ఇంకా వస్తుంది. అదే ఇప్పుడు అంత దూరం ఉన్న వ్యక్తిని ఫోన్ చేసి పిలిపించాల్సిన అవసరం ఏంటమ్మా? ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా. మా అమ్మ ఏమని చెప్పాలంటే మా అక్క చెప్తా, ఆమె పెద్ద ఆమె కాబట్టి అంటే కళ్ళు తిరుగుతున్నాయని కూడా పెద్ద ఆమెకి చెప్పాలా, నడిప ఆమెకి చెప్పకూడదా? ఇంట్లో బాగా చెప్పింది ఆమె, ఎప్పుడు చెప్తుంది కదా అని మా అక్క వాళ్ళు అన్నారంట. అప్పుడప్పుడు చెప్పేది కళ్ళు తిరుగుతాయి, బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరుగుతాయి కదా మేడం. అట్లా చెప్పి నువ్వు రా అని చెప్పినారా? ఆమె రమ్మని చెప్పారు. ఏం కళ్ళు తిరుగుతున్నాయి అంతే చెప్పిందంట. మా అక్కనే వచ్చింది. కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి ఫోన్ పెట్టేసిన వెంటనే ఆమె అక్కడ నుంచి బండి వేసుకొని వచ్చింది. అక్కడ నుంచి బండి వేసుకొని మా బావ మా అక్క వచ్చింది. 11 o'clock. 11 o'clock వచ్చింది. 11 o'clock ఇంకేం మాట్లాడుకోవాలా? ఇంకేం మాట్లాడుకోవాలి. ఓకే. ఆమెకి ఎప్పుడు తెలిసింది చనిపోయిన సంగతి? ఎవరు చెప్పారు ఆమెకి? ఏమో పక్కన చెప్పిండ్రు. అదే మార్నింగ్ 4 o'clock మా డాడీ లేస్తాడు. 4 o'clock ఇంకెవరు లేవలేరు కదా అని 6 o'clock మా అమ్మ స్కూల్కి వెళ్తుంది, వికాస్ స్కూల్కి. వెళ్ళలేదని ఇంకా డోర్ కొట్టడానికి వచ్చిండ్రంట. డోర్ కొడితే పెద్దక్క వచ్చిన విషయం మీకు తెలుసు, రెండో వాళ్ళు వచ్చిన వాళ్ళ విషయం కూడా మీకు తెలుసు. అయితే మా అక్క వాళ్ళు వచ్చి 10 days పైన అవుతుందంట. 10 days 5 days. మా చిన్న అక్క వాళ్ళు, మా పెద్దక్క నైట్ వచ్చింది. ఆ టైం అప్పుడు వచ్చింది. ఆ టైం మీ అక్క పైన ఏమైనా అనుమానం ఉందా నీకు? అలాంటిది అలా చేయదు మా అక్క. చేస్తే చేయదా అని కాదు, అలా లేదు, అనుమానం అస్సలు లేదు మా అక్క పైన. అడుగుతున్నా. లేదు. వాళ్ళు గొడవ పడితే మా అక్కనే చెప్పేది, మీరు చిన్న పిల్లల అమ్మ మీరు ఎందుకు గొడవ పడతారని చెప్పేది. ఇంకా ఏమి అన్నది మా అక్క. ఓకే. కళ్ళు తిరుగుతున్నాయని మీ అమ్మ మీకు ఫోన్ చేయలేదా? మాకు ఫోన్ చేయలేదు, మేము అక్కడ దూరం ఉంటామని. మా అక్క కొద్దిగా దగ్గర. ఇక్కడికి ఎంతసేపు జర్నీ? మాకు 1 hour పడుతుంది. మాకు 1 hour ఉన్న మీకు చెప్పలే? 1 hour పిల్ల ఉంది కదా అని, చెంటు పిల్ల ఉంది కదా అని చెప్పాను. మీకు చెప్పాలా? మీ అక్కకి చెప్పారన్నమాట. మా అక్క చెప్పారు. ఆమెకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. 2 కూతురు. పిల్లల్ని ఇంట్లో వదిలి భార్య భర్తలు ఇద్దరు వచ్చి వాచ్మెన్ కుంటారు. ఇద్దరు వచ్చి చూసి మాట్లాడి వెళ్ళిండ్రంట. అప్పుడు బాగానే ఉన్నారంట, అందరు బాగానే మాట్లాడిండ్రంట.